ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనైతిక విధానాలను విమర్శించడం అనేటువంటిది మా బాధ్యత. అందులో భాగంగా ఈ ప్రభుత్వం ఎక్కడైనా సరే ఒక అనైతిక చర్యలకు పాల్పడితే వాటిని విమర్శిస్తాం తప్ప వాటిని విమర్శించినటువంటి నేపథ్యంలో ఆయనతో ఏదో మాకు సంబంధం ఉన్నట్టు, ఆయనకి మేము మద్దతు ఇచ్చినట్టు, ఆయన మా సపోర్ట్ చేస్తున్నట్టుగా మీరు మాట్లాడడం ఏదైతే ఉందో సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే మేము మీకు పదే పదే చెప్పేది, మేము ఎప్పుడూ రావణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము సమర్థించలేదు. మా పార్టీకి రావణ్తో సంబంధం లేదు. కానీ ప్రభుత్వం చట్టాన్ని దుర్వినియోగం చేస్తే, ఒక ఉగ్రవాద సెక్షన్లతో ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే దానిని మేము ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నించకూడదా మీరు చెప్పండి అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి మేమేదో చంద్రబాబు రావణ్ను మాత్రమే టార్గెట్ చేయడం లేదు. దాని ద్వారా రావణ్ మీద యూఏపీఏ చట్టం ద్వారా మీరేమనుకుంటున్నారు? కేవలం చంద్రబాబు నాయుడు రావణ్ మీదనే టార్గెట్ చేయడం కాదు. ఈ యూఏపీఏ చట్టం పెట్టడం ద్వారా ప్రతి సోషల్ మీడియాకు సంబంధించి, ప్రతి విమర్శకుడికి సంబంధించి, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను భయపెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకి ఇంతకుముందు 111 పెట్టారు. ఇప్పుడు అదేవిధంగా యూఏపీఏ తీసుకొచ్చి పెడుతున్నారంటే ప్రతిపక్షంలో ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇదిగో ఈ రావణ్కు పట్టినటువంటి గతే మీకు పడుతుందని చెప్పి మీరు ఒక మోడల్గా దీన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికోసం ఏ వ్యక్తి అయినా సరే దానికి నియమ నిబంధనలు ఉంటాయి, చట్టం ఉంది, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి. అంతే తప్ప చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే వాటిని ప్రశ్నిస్తే మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులతో మాకు సంబంధం అంటగట్టి మా దానికంతా మతం రంగు పులిమి మేమేదో దేవుడికి వ్యతిరేకం ఉన్నట్టుగా మీరేదో దేవుడికి సంబంధించినటువంటి దానిలో ఏ విధంగా ఆయనకి భక్తి ఉందనేటువంటిది అనేక సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ఈ ప్రమాదకరమైనటువంటి దారిలో నడిపించడం అనేటువంటిది సమాజానికి మంచిది కాదు, సమాజానికి శ్రేయస్సు కాదు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన. కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే అది తప్పు అని చెప్పడం ప్రతిపక్షంగా మా బాధ్యత. ఆ బాధ్యతనే మేము నిర్వర్తిస్తున్నాం తప్ప మరొకటి కాదు. కాబట్టి రావణ్తో మా పార్టీకి సంబంధం లేదు అని మేము స్పష్టంగా చెప్తున్నాం. కానీ యూఏపీఏ లాంటి ఉగ్రవాద చట్టాలని రాజకీయంగా మీరు అణిచివేతకు వాడుకోవడం అన్యాయం అనేటువంటి విషయాన్ని మాత్రమే మేము చెప్తున్నాం. ఇది దేశమంతా కూడా ఇదే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడైతే మీరు యూఏపీఏ తీసుకొచ్చారో దాని మీద చర్చ మొదలైందో, ఉగ్రవాద చట్టాలు ఇదేంటి అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలు మిమ్మల్ని చీకొట్టడం మొదలుపెట్టారో వెంటనే మీరు దీన్ని తీసుకొచ్చి మరో డైవర్షన్ మొదలుపెట్టాడు చంద్రబాబు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.